వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలం సీతారాముల కళ్యాణానికి భారీ ఏర్పాట్లు. వేడుకలకు సిద్ధమైన భద్రాచలం మిథిలా మండపంలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మల. భక్తుల రద్దీకి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దేవస్థానం. ములుగులో ఇంధన కొరత లేదని కలెక్టర్ దివాకర్ స్పష్టం. జిల్లాలో సరిపడా పెట్రోల్ డీజిల్ నిల్వలున్నాయని వెల్లడి. పుకార్లు నమ్మొద్దని సూచన. అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. హోంగార్డుల హామీలపై కాంగ్రెస్ ను ప్రశ్నించిన సవిత. పర్మనెంట్ ఉద్యోగాల హామీ అమలు చేయలేదని విమర్శ. పెన్షన్, హెల్త్ కార్డులపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్. హోంగార్డులకు న్యాయం చేయాలని డిమాండ్. బీసీ సబ్ ప్లాన్ పై కాంగ్రెస్ పై తలసాని ఘాటు విమర్శలు. 20,000 కోట్ల హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపణలు. కామారెడ్డి డిక్లరేషన్ తో బీసీలను తప్పుదారి పట్టించారని విమర్శ. బీసీలు ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని హెచ్చరిక. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ఆలయం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. రేపు జరగనున్న శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం కోసం దేవస్థానం, ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశాయి. మిథిలా కళ్యాణ మండపంలో ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆలయ పునరాభివృద్ధి పనులకు 351 కోట్లతో తొలి దశ పనులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 586 కోట్లతో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మిత్రులందరికీ, పత్రికా విలేకరులకి ఉదయపూర్వక నమస్కారం. సంతోషం. ఈరోజు భద్రాద్రి రాముడికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గత శ్రీరామనవమికి వచ్చినప్పుడు భద్రాచలాన్ని యొక్క ఆలయ అభివృద్ధికి సంబంధించి చిరకాల కోరిక, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష, ఆనాడు భక్త రామదాసు నిర్మితమైనటువంటి ఈ రామాలయం దక్షిణ అయోధ్యగా పేరుగాంచి, శ్రీరామనవమి అంటేనే భద్రాచలం. భారతదేశంలో అయోధ్యలో జరిగిన, ఇంకెక్కడ జరిగినా భారతదేశంలో శ్రీరామనవమి అంటే భద్రాచలానికి ఉన్న ప్రాశస్త్యం, దాని యొక్క ప్రాముఖ్యత. శ్రీరామచంద్రుడు, సీతమ్మ వారు, లక్ష్మణ వారు సహా ఈ ప్రాంతంలో నడయాడినటువంటి ప్రాంతం, పుణ్యభూమి. ముఖ్యంగా ఆనాడు గిరిజనులకు ఆరాధ్య దైవంగా, ఈనాడు సకల ప్రజలకి ఈనాడు శ్రీరామచంద్రుడి యొక్క ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి చాలా కాలంగా పూజ్యులు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఈశాన్యం బ్లాక్ ఉండేది కాదు. ఆ రోజుల్లో ఆయన గారు పట్టాభిషేకానికి శ్రీరామనవమికి వచ్చి దేవాలయ అభివృద్ధిని, ఈశాన్య ప్రాంతాన్ని పెంచి ఆలయాభివృద్ధితో పాటు మిథిలా స్టేడియాన్ని కూడా పూజ్యులు ఎన్టీ రామారావు గారు నిర్మాణం చేశారు. దాని తర్వాత మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ప్రతి వర్షాకాలంలో కూడా, వర్షాలు వచ్చినటువంటి జూలై, ఆగస్టు మాసాల్లో ఎప్పుడూ రామాలయం తప్ప ఈ ప్రాంతాలన్నీ కూడా జలమైపోతుంది. అటువంటి పరిస్థితి భద్రాచలానికి ఉండకూడదని చెప్పి ఆ రోజుల్లో గోదావరికి కరకట్ట నిర్మాణం చేశాం. దాని తర్వాత కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ ఆలయాన్ని ములుగు జిల్లాలో ఇంధన, ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ స్పష్టం చేశారు. జిల్లాలో సరిపడా నిల్వలున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల వద్ద తగిన స్టాక్ అందుబాటులో ఉందన్నారు. ముందస్తు బుకింగ్స్ కూడా పూర్తి చేసినట్లు వెల్లడించారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా అధికారులతో సమన్వయం చేస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని సూచించారు. అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ షార్టేజ్ అనేది లేదు. ఆ డీలర్స్ దగ్గర మనము కంటిన్యూస్ సప్లై వచ్చేలాగా మన తరపు నుంచి, బంక్స్ తరపు నుంచి, రీటైల్ యూనిట్స్ తరపు నుంచి అండ్ జిల్లా స్థాయిలో సివిల్ సప్లైస్ కమిషనర్ గారు కూడా దీని మీద చాలా యాక్టివ్గా మనకి
పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎవరు అపోహపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఇక్కడ వచ్చే వార్తలని ఖచ్చితంగా నమ్మవద్దు. ప్యానిక్గా మీరు బై చేయడము, హోర్డింగ్ చేయడము అట్లాంటి మీరు చేయవద్దు. ఎందుకంటే ఆల్రెడీ దీన్ని ఎసెన్షియల్ సప్లైస్ యాక్ట్ కింద నోటిఫై చేయడం జరిగింది. కాబట్టి మనకి ఎవరైనా అనాథరైజ్డ్గా హోర్డింగ్ చేసుకుంటున్నారు వేరేది అనేది కంప్లైంట్ చేయమని వస్తే మనము చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొందరు తెలిసి తెలియక తప్పు చేస్తారు. దయచేసి అట్లాంటి రూమర్స్కి కానీ అట్లాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మి మీరు మోసపోవద్దని కోరుకుంటున్నాను. హోంగార్డుల అంశంపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల ముందు హోంగార్డులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వారికి పెన్షన్, హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. హామీలిచ్చి మర్చిపోవడం సరైంది కాదన్నారు. వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హోంగార్డులు ఎన్నాళ్లుగానో న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ అంశం రాజకీయంగా చర్చకు దారితీసింది. అధ్యక్ష, అట్లాంటి సందర్భంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష 9,000 ఉన్న వాళ్ళ ఆనోర్యం గౌరవ వేతనాన్ని 27,000 చేశారు అధ్యక్ష. అట్లే ట్రాఫిక్ లో వాళ్ళు పనిచేస్తే వాళ్ళకి 30% అలవెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మహిళా హోమ్ గార్డ్స్ కి కూడా మెటర్నిటీ లీవ్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నప్పుడు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు డ్యూటీ చేస్తున్నప్పుడు చనిపోతే వాళ్ళకు 5 లక్షలు జీవిత బీమా, ఆ రోజు బీమా ఏర్పాటు చేసి 5 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా ఆ రోజు ఖర్చులు కూడా కొంత 10,000 ఎంతో కొంత ఇచ్చి గౌరవించుకున్న సందర్భం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఒక 15,000 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు అధ్యక్ష మన దగ్గర. ఈ 2 సంవత్సరాల్లో ఒక 60 మంది చనిపోయి ఉంటారు అధ్యక్ష. రోడ్డు ప్రమాదంలో అంటే ఏదైనా యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళకి మాత్రమే 5 లక్షలు ఇస్తున్నారు అధ్యక్ష. సహజ మరణం పొందిన వాళ్ళకి మాత్రము ఇవ్వట్లేదు, వాళ్ళకు కూడా ఇవ్వాలని, అదే కాకుండా ఎక్స్గ్రేస్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఎందుకంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అధ్యక్ష. వాళ్ళకు హెల్త్ కార్డులు ఉండవు, వాళ్ళకు పెన్షన్ ఉండదు. ఇవన్నీ కూడా గతంలో ఎన్నికల కన్నా ముందు మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హోంగార్డులను పర్మనెంట్ చేస్తామన్నారు అధ్యక్ష. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఒకరు ఉద్యోగం ఇస్తామన్నారు అధ్యక్ష. హెల్త్ కార్డులు ఇస్తామన్నారు, వీక్లీ ఆఫ్ ఇస్తామన్నారు అధ్యక్ష. దయచేసి 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఈ 2 సంవత్సరాలు 60 మంది చనిపోతే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి 5 లక్షలు ఇవ్వడం తప్పిస్తే జీవో అయితే ఇచ్చారు అధ్యక్ష. సహజ మరణం పొందిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని జీవో అయితే ఇచ్చున్నారు హోంగార్డులకి, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అధ్యక్ష. ఒక్కరికి కూడా ₹1 ఇప్పటి వరకు ఇవ్వలేదని ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నా. 10 నెలలు అవుతుంది అధ్యక్ష జీవో ఇచ్చి. కాబట్టి వాళ్ళకు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రవీంద్ర అనే హోంగార్డ్ చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పున్నారు అధ్యక్ష, మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కుటుంబంలో ఎవరు చనిపోయినా, హోంగార్డ్ చనిపోయిన వాళ్ళ కుటుంబంలో కారుణ్య నియామకాలు జరుపుతామని చెప్పారు అధ్యక్ష. అది కలగానే మిగిలిపోయింది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఎన్నికల కన్నా ముందు హోంగార్డ్స్ కి ఏదైతే మాట ఇచ్చున్నారో వాటన్నిటిని కూడా అమలు చేయాలని, ఈ ప్రమోషన్స్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రమోషన్స్ విషయంలో ఏదైతే గందరగోళం ఉందో దాన్ని కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రివ్యూ చేసి కావాలంటే సూపర్ మెమరీ పోస్టులు క్రియేట్ చేసి ఈ సీనియారిటీలో ఇబ్బంది లేకుండా చూడాలని మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. బీసీల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను తప్పుదారి పట్టించారన్నారు. మొదటి ఏడాది 800 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి అమలు చేయలేదని తెలిపారు. రెండో ఏడాది భారీ నిధులు కేటాయించినప్పటికీ ఖర్చు తక్కువగా ఉందని విమర్శించారు. బీసీలు ఈ విషయాలను గమనిస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. బీసీలకు ద్రోహి అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు బీసీ సబ్ ప్లాన్ పెడతామని చెప్పి, అదే విధంగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం వీరి ఒక మోసపూరితమైనటువంటి హామీ 42% రిజర్వేషన్లు ఇస్తామని అదొక డ్రామా నడిపించారు. అదే విధంగా ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం 9,000 కోట్లు ఆల్రెడీ అంకల గారడి అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తా ఉంటారు. మాది అంకల గారడి కాదు, వాస్తవికంగా ఇచ్చేటువంటి బడ్జెట్ అని చెప్పి. కానీ మొదటి సంవత్సరం వాళ్ళు ఖర్చు పెట్టింది మరి 800 కోట్ల రూపాయలు. అదేవిధంగా రెండో సంవత్సరం 11,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి అందులో ఖర్చు పెట్టింది కూడా 3,000 కోట్ల రూపాయలే. మరి ఈ విధమైనటువంటి మోసాలు చేయడమే కాకుండా మా వాళ్లకు కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పారు, అది ఒక మోసం. బీసీలని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి
బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమైనవి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సమాజంలో 50% పైన ఉన్నటువంటి బీసీలకు మరి ఆ రోజు డెడికేషన్ కమిషన్ అని, జీవోలని, ఆర్డినెన్స్లని మరి కేంద్రంలో అక్కడ ఢిల్లీలో వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ఒక సర్కస్ నడిపించినటువంటి కాంగ్రెస్ మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు మరి రోడ్ల మీదకి వచ్చేటువంటి రోజులు ఆసన్నమైనవి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా రాబో రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలే బొంద పెడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు హామీలు ఇవ్వమని చెప్పిండి ఎవడు, మమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు మరి అనేకమైనటువంటి సందర్భాలలో మరి మమ్మల్ని కించపరిచే విధంగా మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లో జనరల్ స్థానాలలో కూడా బీసీలు గెలిచినటువంటిది అది దేనికి సంకేతం ఒకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు మాకు గురుకుల పాఠశాలలు 19 ఉంటే 327 చేశారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, మెడికల్ కాలేజీలు 119 ఉంటే గతంలో 17 ఉంటే 119 చేయడం జరిగింది. మరి రెండో సంవత్సరం దాన్ని డబల్ చేసి 238 చేసినటువంటి ఘనత. అదే విధంగా విదేశీ విద్య విషయంలో కూడా గాంధీ భవన్ లో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి నిర్వహించిన మీడియా సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలక కోస్తామని హెచ్చరించారు. ఆర్మూరు ప్రాంతంలో తిరగనివ్వబోమని కూడా వ్యాఖ్యానించారు. ఇటువంటి వ్యాఖ్యలు రాజకీయాల్లో అనవసర ఉద్రిక్తతలు పెంచుతున్నాయన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై స్పందిస్తూ పార్టీ ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇప్పుడు పార్టీపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలకు ఏ విధంగా మాట్లాడాలి, ఎవరిని గౌరవించాలి అనేది ఆ బీజేపీ నాయకుల ముందు బీజేపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ క్లాస్ తీసుకుంటే బాగుంటుంది. ఈ రాకేష్ రెడ్డి వాడిని ఎవరో గుర్తుపడ్డారు అసెంబ్లీలో. వన్ టైం వండర్ లీడర్ వాడు. కనీసం మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. ఎవరువా నీకు నేర్పించింది రాజకీయం? ఈయనంట హోంమంత్రి అవుతారంట. ఓం గారు కూడా కాలేవు నువ్వు. మనిషిగానే అసలు కౌంట్ బాల్ నిలిచి ఉంటాయి. దుర్గామాత అని చెప్పినాడు. ఇందిరాగాంధీ గారు దుర్గామాత రూపంలో కనపడుతున్నారు, దుర్గాదేవి గారి రూపంలో కనపడుతున్నారు. అలాంటి శక్తి ఆమె రూపంలో కనపడుతుంది అని వాజ్పేయి గారు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన విషయాలు మర్చిపోతాయి ఎట్లా? నీ స్థాయి ఏంది, నీ లెక్క ఏంది, నీ పత్రం ఏంది? నిజామాబాద్ జిల్లాలో కాదు, నీ ఆరుమూరు నియోజకవర్గంలో నీ పేరు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. నువ్వు వచ్చేసి బేకార్ మాటలు, బక్వాస్ మాటలు మాట్లాడుకుంటా ఆ శక్తి గురించి మాట్లాడే స్థాయి నీకు ఎక్కడిది? ఇంకా మూతవారి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. గాంజా తాగిండి వచ్చి కొడుకువాడ ఎక్కడనో చిల్లరగా మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ టెస్టింగ్ చేపియాలి రాకేష్ రెడ్డికి, ఆ గాంజా టెస్ట్ చేపియాలి. తాగి వస్తుండే వచ్చాడికి అసెంబ్లీకి. నాకు పక్కా డౌటు, 100కు 100% రాకేష్ రెడ్డికి మతి ప్రవహించింది. స్థితిలో లేడు, గతిలో కూడా లేడు. అస్తమానం ఏది మాట్లాడు. అరే ఆరుమూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడు. పొద్దున్న లేవంగానే
ఏదో ఒక బక్వాస్ మాటలు, చిల్లర పలుకులు, చిల్లర వ్యవహారాలు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం గాంధీభవన్ లో మీడియా సమావేశంలో నిర్వహించారు. హరీష్ రావు తన స్థాయి తెలుసుకుని మాట్లాడారని ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డిపై పోటీ చేసే ధైర్యం ఉంటే సిద్దిపేటలో కవితపై గెలవాలని సవాల్ విసిరారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని విమర్శించారు. సుమారు 8 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. జీవన్ రెడ్డికి పార్టీ అన్ని అవకాశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆయన పోయి ఛాయలు అందించుకుంటా ఉండి గెలిచేటోడివి. తెలంగాణ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకొని ఎస్టీలను బీసీలను మోసం చేసి నీ మామను అడ్డు పెట్టుకొని గెలిచొచ్చినోడివి. ఊరు సీఎం రా పోటీ చేస్తాం. సీఎం నువ్వు సీఎం నీ మీద పోటీ చేయవలసిన అవసరం లేదు. నువ్వు ఆ స్థాయికి దగ్గర మనిషి కూడా కాదు. నీ స్థాయి ఏంటి? నీ స్థాయి ఏంది? నీ స్థాయికి తగ్గ మనుషులను అక్కడ పెడుతున్నాము. అక్కడ వస్తున్నారు. నీకు తగిన మిండలు అత్తున్నారు. ఆడికి నువ్వు తొందరపడ. కాంగ్రెస్ పార్టీ తరఫున సరి అయిన మొగోనే వస్తాడు. నువ్వు తొందరపడకు. అదే సిద్దిపేటలో పుట్టి పెరిగినటువంటి వాడే నీకు పోటీలో ఉంటాడు. అదేవిధంగా మీ మరదలు కవిత గారు కూడా ఉంటాడు. దమ్ముంటే కవిత గారి మీద గెలిచిరా, అప్పుడు మాట్లాడు నువ్వు అసెంబ్లీలో. నెక్స్ట్ కవిత గారే నిలబడేది అక్కడ. కాబట్టి అక్కడ గెలిచిరా, అప్పుడు మాట్లాడు. నువ్వు ఇవాళ అసెంబ్లీలో అందరినీ తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు, మీ కేటీఆర్ నువ్వు మీ అహంకార ధోరణి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. మిమ్మల్ని ఎవ్వరూ నమ్మే పరిస్థితులు లేరు. ఏమనంటే స్కీములు అమలు చేసిండ్రా. లుచ్చానా కొడుకులారా, మీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరు 8 లక్షల కోట్ల అప్పు చేస్తే ఇప్పటి వరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరు చేసిన అప్పే 3 లక్షల కోట్ల అప్పు తీర్చడం జరిగింది. మిత్తిలు కట్టుకుంటా, ఇంట్రెస్టులు కట్టుకుంటా 3 లక్షల కోట్ల అప్పు మా ప్రభుత్వం మీద భారం అయిపోయింది. మీరు చేసిన అప్పు అవిట్టి 2023 నుంచి 2000 ఇప్పుడు 26, 25, 26 వరకు మొత్తము 3 లక్షల కోట్ల అప్పు కట్టవలసి వచ్చింది. మీరు కాంట్రాక్టులకు పైసలు ఇవ్వలేదు, వాళ్ళతోని పనులు చేయించుకున్నారు. గ్రామ సర్పంచులకు ఇవ్వలేదు, అవిటిని మేమే కట్టవలసి వచ్చింది. కాంట్రాక్టులకు మీరు రూపాయి ఇవ్వలేదు, మేమే ఇవ్వవలసి వచ్చింది. వాళ్ళు ప్రభుత్వ పనులు చేసిన వాళ్ళు, ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్టు పనులు చేసిన వాళ్ళు, వాళ్ళకు బిల్లులు చెల్లించలే మీరు మీ ప్రభుత్వంలో, 10 ఏళ్ల ప్రభుత్వంలో. అటువంటిది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ అప్పులన్నీ మీరు ఇచ్చేటువంటి ఆ మొత్తం అప్పులు చేసిపోయారు. కాంట్రాక్టులకు బిల్లు ఇవ్వలేదు మీరు. ఆ బిల్లన్ని మేము ఇస్తున్నాం, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. గ్రామ సర్పంచులకు మీరు బిల్లే ఇవ్వలేదు, అది మా ప్రభుత్వం ఇస్తుంది. మీరు చేసిన అప్పులు మా ప్రభుత్వం కడుతున్నది. అవి కట్టే వరకే తలపనం తోకలకు వస్తుంది. 3 లక్షల కోట్లు మీరు చేసిన అప్పుడు కట్టడం జరిగింది. అది గుర్తుపెట్టుకో హరీష్ రావు. మీరు మరీ స్కీములు అమలు చేస్తున్నారా? మీరు ఎన్ని హామీ ఇచ్చింది, ఎంతమందిని మోసం చేసినాయా? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా? మీరు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లల్లా?
సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూతల హరికృష్ణ గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. హరీష్ రావు తన స్థాయి తెలుసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డిపై పోటీ చేస్తానంటున్న వ్యాఖ్యలపై స్పందించారు. గత 10 ఏళ్లలో సిద్దిపేటకు ఒక్క ఫ్యాక్టరీ కూడా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రైతు రుణమాఫీపై రాజీనామా చేస్తానన్న హరీష్ ఎందుకు వెనక్కి తగ్గారని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధి ప్రారంభమైందని తెలిపారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కూడా అదే భాగమన్నారు. సిద్దిపేట అభివృద్ధికి నిధులు కేటాయించామని పేర్కొన్నారు. వేల సంఖ్యలో ఏదో పనికి వస్తూ ఉంటారు. కానీ సికింద్రాబాద్ నుంచి షామీర్పేట్ వరకు ఎంత ట్రాఫిక్ ఇబ్బందులు గురవుతున్నా కూడా నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నిత్యం నీ మామాపుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే సెక్రటరియట్ నుంచి మా జిల్లాలో ఉన్న ఫామ్ హౌస్కు అదే ద్వారం కూడా నువ్వు పోతూ ఉంటావు, అదే రోడ్లో పోయినావు. ట్రాఫిక్ సమస్యలు చూసినావు, అన్ని సమస్యలు చూసినావు. నువ్వు కూడా నిత్యం అక్కడి నుంచే పోతూ ఉంటావు. మరి ఎందుకు నువ్వు అభివృద్ధి గురించి నోచుకోలేదని అడుగుతా ఉన్నా. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సికింద్రాబాద్ నుంచి షామీర్పేట్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం గురించి దాదాపు 2200 కోట్లు రిలీజ్ చేసి అలా పనులు ప్రారంభించి ఈరోజు సిద్దిపేట ప్రజలకు కానీ అందరికి ఉపయోగపడే విధంగా ఈ ప్రాజెక్టును తెచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా విషయం చెప్తా, 40 సంవత్సరాలు మీరు ఫ్యాక్టరీలు దేక ఇబ్బందులు పెడతా ఉన్నారు కదా. ఈరోజు రైతు రుణమాఫీ గురించి వద్దాం. మీరు ఎట్లాగో రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాట మీద నిలబెడితే మీరు రాజీనామా చేయకుండా ఏ విధంగా అయితే పారిపోయారో అదేవిధంగా ఈరోజు రైతన్నలు మిమ్మల్ని ఎక్కడిదక్కడ నిలదీస్తూ ఉన్నారు. గత సిద్దిపేటలో యాసంగి పంటకు వడగళ్ళ వాన పడితే నువ్వు నీ బృందాన్ని వేసుకుపోయి భజన మండలిని వేసుకుపోయి మా సిద్దిపేట అర్బన్ మండల్ కానీ, నంగనూరు మండల్ కానీ, రూరల్ మండల్ కానీ, నారాయణపేట మండల్ కానీ, చిన్నకోడూరు మండల్ కానీ అన్ని మండలాల్లో పోయి రైతన్నల దగ్గర ఫోటోలు దిగి వచ్చినావు. కానీ అప్పుడు ఉన్నది ఎవరి ప్రభుత్వం? మీ ప్రభుత్వమే. మరి రైతంగా పంటలు నష్టపోతే నువ్వు ఎకరానికి 9,000 రూపాయలు కట్టిస్తాను మాట ఇచ్చి వచ్చినావు కదా. మరి మాట తప్పినటువంటి నీచమైన చరిత్ర నీది కాదా అని అడుగుతా ఉన్నా. కానీ మా ముఖ్యమంత్రి గారు వచ్చినాక సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాలో రైతు రుణమాఫీ చేసి 97% వరకు సిద్దిపేట జిల్లాల రైతాంగానికి రైతు రుణమాఫీ జరిగిందని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు సిద్దిపేట ప్రజలను నేను ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా మొన్న కూడా చెప్పారు. మా సిద్దిపేటకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు, నేను పేద ప్రజల గురించి ఆలోచించే వ్యక్తిని, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏ పార్టీ అని ఆలోచించకుండా పేద ప్రజలే అభివృద్ధి లక్ష్యం, పేద ప్రజల గురించి నేను నిరంతరం కృషి చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి సిద్దిపేట కూడా పేద ప్రజలకు అప్పుడు ఏం చెప్పారు మాయమాటలు. కేసీఆర్ సిద్దిపేటలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేసీఆర్ హరీష్ రావు కానీ మామొస్తేడుండాలి, అల్లుడొస్తేడుండాలి, బిడ్డొస్తేడుండాలని చెప్పినావు. డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పినావు. మరి నీ సొంత నియోజకవర్గం సిద్దిపేటలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టినావు చూపిదుపా. ఇప్పుడు ఈ విలేకరుల సమావేశంలో అడుగుతా ఉన్నా, ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టకుండా ఆ బైపాస్కు తడవపెడో ఒక 4 భద్రాచలం సీతారాముల కళ్యాణానికి భారీ ఏర్పాట్లు. వేడుకలకు సిద్ధమైన భద్రాచలం మిథిలా మండపంలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మల, భక్తుల రద్దీకి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దేవస్థానం. ములుగులో ఇంధన కొరత లేదని కలెక్టర్ దివాకర్ స్పష్టం. జిల్లాలో సరిపడా పెట్రోల్ డీజిల్ నిల్వలున్నాయని వెల్లడి. పుకార్లు నమ్మొద్దని సూచన. అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. హోంగార్డుల హామీలపై కాంగ్రెస్ ను ప్రశ్నించిన సవిత. పర్మనెంట్ ఉద్యోగాల హామీ అమలు చేయలేదని విమర్శ. పెన్షన్, హెల్త్ కార్డులపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్. హోంగార్డులకు న్యాయం చేయాలని డిమాండ్. బీసీ సబ్ ప్లాన్ పై కాంగ్రెస్ పై తలసాని ఘాటు విమర్శలు. 20,000 కోట్ల హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపణలు. కామారెడ్డి డిక్లరేషన్తో బీసీలను తప్పుదారి పట్టించారని విమర్శ. బీసీలు ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని హెచ్చరిక.